నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సీ. విడుదల రజనీని ఇంకా రోజాని ఏడిపించిన రవి ప్రకాష్ ఎందుకు ఏడిపించారు ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. రవి ప్రకాష్ గారు రోజా గారిని విడుదల గారిని ఏడిపించారని చెప్పేసి అంటున్నారు. అంటే ఆయన నిజంగా అంటే ఏడిపించడం అంటే ఏడిపించడం కాదు, వాళ్ళు చేయించిన ఒక సర్వేలో వాళ్ళిద్దరు ఓడిపోతారని చెప్పేసి అయితే వచ్చిందని. నిజంగానే మరి నగరి నుంచి వెళ్ళి ఇక్కడ ఇప్పుడు ఎవరైతే మన విడుదల రజనీ గారు పోటీ చేస్తున్నారో ఆ ప్లేసెస్ నుంచి మరి వాళ్ళు ఓడిపోయే అవకాశం ఉందంటారు. ఆర్టీబీ రవిప్రకాష్ గారు చాలా రోజుల తర్వాత మరలా స్క్రీన్ మీద కనబడుతూనే ఒక సెన్సేషనల్ ప్రకటించడం అనేది జరిగింది. సో ఆయన రావడంతోనే చాలా అంటే గ్రౌండ్ లెవెల్లో ఎంతో రిపోర్ట్ చేయకపోతే అంటే ఒక రిపోర్టర్గా ప్రయాణం ప్రారంభించిన ఆయన ఈరోజు ఒక స్థాయికి వెళ్ళారు. ఇంతకుముందు కూడా ఒక మంచి ఫెమిలియర్ ఛానల్కి పనిచేసినప్పుడు ఇప్పటికీ ఆయనకి ఆ ఛానల్ పేరుతోనే పిలుస్తారు. ఎవరైనా రవిప్రకాష్ గారు అనగానే పలానా టీవీ ఛానల్ చేశారు ఆయనే కదా అని అంటారు. అవును సార్. సో ఇప్పుడు ఆయన మరలా ఆర్టీవీకి ద్వారా మళ్ళీ తెర మీద కనిపిస్తున్నారు. అయితే ఆయన చాలామంది సర్వేలు చేశారు మధ్యకాలంలో. నేషనల్ మీడియాలో కూడా చాలా సర్వేలు వచ్చాయి. దబాల్కర్ అని, రైజ్ అని, ఇంకోటి ఏంటది ఇండియా టైమ్స్ అని కొన్ని వచ్చాయి. అందులో అన్నీ కూడా కూటమికే ఫేవర్గా ఉన్నాయి. అలాగే వైసీపీకి చాలా తక్కువగా వస్తాయి. కాకపోతే టగ్ ఆఫ్ వార్గా ఒక 30 నుంచి 30 స్థానాలు ఉన్నాయి. అవి ఎడ్జ్లో అయితే ఇటైనా రావచ్చు అటైనా పోవచ్చు అన్నట్టు కూడా అందరూ సర్వేలో అలాగే చెప్తున్నారు. అయితే రవిప్రకాష్ గారు మాత్రం కొండ బద్దలు కొట్టినట్టు స్థానంతో సహా చెప్పేశాడు ఆయన. అయితే రవిప్రకాష్ గారు ప్రతి 175 నియోజకవర్గాల్లో ప్రతి స్థానంలో ప్రతి నియోజకవర్గం సంబంధించి ఏ అభ్యర్థి ఏంటి వాట్ ఈజ్ వాట్ అని క్లియర్గా చెప్పేశాడు ఆయన. ఎస్పెషల్లీ ఏదైతే వైసీపీ పథకాలతోనే కేవలం ఆ పథకాల లబ్ధి ద్వారా పొందిన వాళ్ళని ఓట్లనే నమ్ముకొని రెండోసారి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తామనే బలమైన కోరికతో ఉందో అవన్నీ కూడా ఎంతవరకు వాస్తవం అని చెప్పి అవన్నీ పటాపంచలయ్యేలా చెప్పాడు ఆయన. అంటే ఎస్పెషలీ రాయలసీమ ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక కరెక్ట్ ఇది రాయలసీమ మొత్తం 51, 52 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలన్నీ కూడా ఎలా ఉండబోతుంది వీళ్ళేమనుకున్నారు వైసీపీ వాళ్ళు, మ్యాక్సిమం ఉత్తరాంధ్ర అంటే 3 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అంటే ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలు ఇవన్నీ. ఈ 3 ఇప్పుడు 2-3 జిల్లాలు అయిపోయాయి అవన్నీ కూడా. తర్వాత రాయలసీమలో 4 కాస్త 8-10 అయినట్టున్నాయి ఈ జిల్లాలకు సంబంధించి. సో ఎలా ఉండబోతుంది అనే దాని మీద క్లియర్ కట్గా చెప్పారు. అంటే వైసీపీ మ్యాక్సిమం వస్తుందని అందరూ అనుకున్నారు. సరే బొటాబొటి మార్కులతో అయినా మ్యాక్సిమం వైసీపీ మ్యాజిక్ ఫిగర్కి అవసరమైన సీట్లను తెచ్చుకొని గవర్నమెంట్ ఫామ్ చేసేస్తుందేమో అన్నట్టుగా కొద్ది రోజుల కిందట ఉండేది. ఇప్పుడు దాన్ని ఏమాత్రం హోప్ను కూడా ఆయన పటాపంచలు చేసి చెప్పడం అనేది క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ రాయలసీమలో ఉన్న 52 స్థానాలకు కానీ 29 వైసీపీ గెలుచుకోబోతుందంట. మిగతా 22 కూడా టీడీపీ కైవసం చేసుకుంటుంది. అనూహ్యంగా 1 కాంగ్రెస్ వస్తుందని కూడా చెప్పారు రవిప్రకాష్ గారు. నేను మీరు ఆయన ఇచ్చే సర్వే చూస్తే సో కాంగ్రెస్కి అనేది సరే 100 కన్నా తక్కువ వచ్చిన కాంగ్రెస్ అసలు ఎప్పుడైతే సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత కాంగ్రెస్ తెలంగాణ ప్రకటించేసి విడగొట్టేసిందని ఫీలింగ్లో ఉన్నారో ఆంధ్ర ప్రజలు, ఇంకా భూస్థాపితం చేశారు అనుకోవచ్చు. ఒక్క కాంగ్రెస్ అభ్యర్థి లేకుండా అయిపోయాడు, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ. అటువంటి కాంగ్రెస్ ఇప్పుడు ఒకటి గెలుచుకుంటుందనేది నిజంగా చొరగపెట్టే అంశమేగా. ఎందుకు ఎవరికి చొరగపెట్టే అంశం? వైసీపీకి. ఎందుకు? వైసీపీలో ఉన్న సోకాల్ నాయకులందరూ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే. ఎందుకంటే వైసీపీ పుట్టిందే కాంగ్రెస్ నుంచి పుట్టింది కదా. ముందు జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ ఎంపీగా. అంటే అందులో ఉన్న ఎవరు ఎప్పుడైతే రాష్ట్రం చీలికైందో అప్పుడే అక్కడ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే కానీ ఎవరు కూడా అందరూ నుంచి పైకి వచ్చిన లీడర్స్ లేరు. సో అట్లాంటి నేపథ్యంలో ఎప్పుడైతే ఇలా ఉందో ఈ పర్టికులర్గా మీరు అన్నట్టు గుంటూరు వెస్ట్ నుంచి విడుదల రజనీ గారు, అలాగే నగరి నుంచి రోజా గారు, వీళ్ళిద్దరు కూడా ఓడిపోబోతున్నారు అన్నట్టుగా చెప్పడం అనేది ఎందుకు? ఇద్దరు మంత్రులే అండ్ ఇద్దరు కూడా తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళే, మాజీ తెలుగుదేశం వాళ్ళు. పైగా ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఈవిడ ఎన్ఆర్ఐగా మంచి నేమ్ ఫేమ్ ఉన్నాయి. ఆవిడ ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తిగా ఆమెకి మంచి నేమ్ ఫేమ్ ఉన్నాయి. రోజా గారిది మనం రవిప్రకాష్ గారు చెప్పకముందే మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. గ్రౌండ్ కింద స్థాయి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎంపీటీసీలు, ఎంపీసీ వాళ్ళు హ్యాపీగా లేరు. వాళ్ళు ఈ వైపు తిరగడానికి మొగ్గు చూపట్లేదు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ వెనకుండే అనుచరులను కూడా టీడీపీ వైపు నడిపించేలాగా ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళు స్క్రీన్ మీద కనబడితే ఇబ్బంది అవుతుంది, బాగోదని చెప్పి వాళ్ళని పంపిస్తున్నారంట. ఎందుకంటే రోజా గారు ఎప్పుడైతే క్యాన్వాసింగ్
నామినేషన్కి వెళ్తున్నారో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా వాళ్ళు నోటీస్ చేసింది ఏంటంటే రోజా గారు వెనక అంతా కొత్త కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి, ఆవిడ వెనక ఉండే అనుచరులందరూ కూడా. అది వాళ్ళు నోటీస్ చేసింది. అంటే పాత వాళ్ళందరూ అటు టీడీపీలోకి వెళ్ళలేదు, అలాగని ఈవిడ వెనక తిరగడానికి కూడా మొగ్గు చూపట్లేదు. క్లియర్ కట్. గుంటూరు వెస్ట్ కూడా అంతే. ఆవిడ చిలకలూరుపేట నుంచి ముందు గెలుచుకున్న ఆవిడ కాబట్టి ఇప్పుడు గుంటూరు వెస్ట్ తీసుకొచ్చారు. గుంటూరు వెస్ట్లో ఏదో మంచి పనులు చేస్తున్నారు, మంచిది చేస్తాను అని హామీ ఇవ్వడం అన్నీ చేస్తున్నా కూడా ఎందుకో అంతగా గుంటూరు అనేసరికి ఎట్లాగో ఈ దాన్ని ఏమంటే అమరావతి రీజన్లోకి వస్తుంది కాబట్టి ఆ వ్యతిరేకత పూర్తి స్థాయిలో ఉంటుంది కదా. సో ఆవిడ కూడా గెలిచిపోయారంట. ఇప్పుడు ఓడిపోతారని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఆడవాళ్ళు కొంతమంది బాధపడతారు. సో రవిప్రకాష్ గారు ఏంటిది ఎప్పుడు లేదు ఈయన వచ్చి పర్టికులర్గా అభ్యర్థులతో సహా చెప్తున్నాడు, ఆ చెప్పిన వాటిలో వీళ్ళిద్దరూ ఉన్నారు. అది అంటే ఇప్పుడు ఆయన చాలా సీనియర్ జర్నలిస్టు, సీనియర్ రిపోర్టరు, గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలిసిన వ్యక్తి. చాలా రోజుల తర్వాత తెర మీదకి వచ్చి మరలా ప్రస్థానం స్టార్ట్ చేయాలనుకున్న వ్యక్తి నికార్స్గా మాట్లాడకపోతే మళ్ళీ మన ఈ ఆన్ స్క్రీన్ మీద మళ్ళీ రావాలనుకున్నారు. ఎందుకో వచ్చారంటే ఖచ్చితంగా బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టుగానే చేయాలి కదా, చేస్తేనే కదా ఆ ఛానల్ ఎందుకు చూడాలి మనం. వై షుడ్ వి వాచ్ దట్ ఛానల్ ఓన్లీ అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. ఎంతకుముందు ఆ ఫెమిలియర్ ఛానళ్ళు చేసినప్పుడు కూడా ఆయన రకరకాలుగా ఒక ఎన్కౌంటర్లని కొన్ని రకాల ప్రోగ్రామ్స్ చేయడం వల్ల ఆయన మంచి ముఖాముఖి లాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల మంచి ఫెమిలియర్ అయ్యారు, ఆ ఛానల్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు. ఇప్పుడు మరలా ఈ ఆర్టీవీ ద్వారా మళ్ళీ ఈయన ప్రస్థానం స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా అటువంటి ఫెమిలియర్గా అదంటే అట్రాక్టివ్గా లేకపోతే ఎవరు చూస్తారు ఛానల్. సో అది ఆయన ఉన్నారంటే ఆయనకు ఒక ప్రత్యేక మార్కు కూడా క్రియేట్ చేసుకోవాలనుకుంటారు కదా. సో దానికి తగ్గట్టుగా కష్టపడతారు. కష్టపడినప్పుడు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అంతా కూడా ఆయన దగ్గరుండి సమీక్ష నిర్వహించి మరి కూడా రిపోర్టుతో చేయించుకున్నాడు ఆయన. లేకపోతే ఆయన ఎట్లా వస్తుంది ఆయన. అందుకు అంత క్లియర్ కట్గా రావడం, అభ్యర్థుల వారీగా చెప్పడం. ఎందుకంటే అభ్యర్థులు ప్రకటించిన తర్వాత చేసే సర్వే ఏదైతే ఉందో అది నేను పూర్తి స్థాయి కాకపోయినా 80% నమ్ముతాను. ఎందుకంటే అభ్యర్థులు ప్రకటించాక చేసే సర్వే అనేది రేపు 4వ తేదీన డిక్లేర్ చేయబోయే రిజల్ట్స్కి అది దగ్గరగా ఉండబోతుందని నా అభిప్రాయం. 4వ తేదీని ఏదైతే ఇప్పుడు 29 వైసీపీ 22 టీడీపీ అని అన్నారో, ఎస్పెషల్లీ రాయలసీమ రీజన్లో ఈ వైసీపీకి ఒక 20-25 వస్తాయి, టీడీపీకి అక్కడ ఒక 20 రావచ్చు. అంటే నెంబర్ గేమ్కి దగ్గరగా వస్తాయి అని నా అభిప్రాయం. సో ఆ అభ్యర్థులు వీళ్ళిద్దరు కూడా ఉండడం, వీళ్ళ చెప్పడం ఖచ్చితంగా అనుచరులతో కొద్దిగా బాధపడుతూ ఫీల్ అయ్యారంట. ఎందుకు వాళ్ళు కూడా తెలిసిపోతుంది కదా ప్రభుత్వంకి ఎంత క్రేజ్ ఉంది ఏంటి. మరి పేరుకే మంత్రులు కానీ మనకు పూర్తి స్థాయిలో ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదు, ఎక్కడికక్కడ మీట నొక్కేమో వాళ్ళ ఖాతాలో పడిపోయింది అన్నట్టు ఉంది. కానీ పోనీ వీళ్ళు సూచించిన అభ్యర్థులకు ఇచ్చారా, వీళ్ళు సూచించిన కార్యకర్తలకు ఇచ్చారా, లేదంటే పలానా ప్రాజెక్ట్ వీళ్ళు తెచ్చారంటే వీళ్ళ చేతులు ఏం లేదు కదా పాపం, వీళ్ళేం చేస్తారు. సో ఆ విధంగా మేబీ బాధపడి ఉంటారు, మనకు అవకాశం ఇవ్వలేదు, మళ్ళీ ఇంకోసారి గెలిచేలా కూడా కనిపించట్లేదని ఫీల్ అయి ఉంటారు. ఈ సర్వేతో వాళ్ళు ఇంకా కొంచెం నిరాశలోకి వెళ్ళిపోయి ఉంటారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.